మొదలై హలో అండి, హాయ్ అందరికీ. ఇదిగోండి ఇక్కడ మేము బగారా రైస్ చేస్తున్నామండి. బిర్యానీ దినుసులు వేసేసాం, అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసాం. మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ అండి, అందుకే బగారా రైస్ చేస్తున్నాం. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసామండి. కొంచెంసేపు అయినాక టమాటా ముక్కలు వేసుకున్నాం. ఇవి కాస్త మగ్గాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కొంచెం, అలాగే పచ్చి బిర్యానీ ఆకు వేసాం అనమాట. ఇదిగోండి ఇవి పచ్చి బిర్యానీ ఆకు అనమాట. చెట్టుది కోసి ఇప్పుడు వేసాము. మామూలుగా మనం కొన్నప్పుడు దీన్నే ఎండబెట్టి అమ్ముతారండి. మనం అయితే ఫ్రెష్గా చెట్టుది కోసి తెచ్చుకున్నాం అనమాట పచ్చి ఆకు. ఇదిగోండి వంట చేసి ఆవిడ ఇవిడ మా వదిన, చూడొదిన హాయ్ చెప్పు. ఇదిగోండి ఇవిడ మా వదిన, ఇవిడ బగారా రైస్ చేస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి కాస్త పచ్చివాసన పోయేదాకా కాసేపు ఉంచుదామండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నాము. మసాలా పొడి ఇదిగోండి పుదీనా వేసేస్తున్నాము. ఇది కూడా మనం కొన్నది కాదండి, ఇదిగోండి మన గార్డెన్లోనే ఫ్రెష్గా పుదీనా వేస్తున్నాము. ఇదిగోండి కొత్తిమీర కూడా మన గార్డెన్లోదేనండి, ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసుకొచ్చాము, వేసేసాం అనమాట. ఇదిగోండి సాల్ట్, మనం చేసుకునే బగారా రైస్కి సరిపడా సాల్ట్ అనమాట. తర్వాత మనం ఎసరు పోసినప్పుడు సరిపోకపోతే తర్వాత చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడైతే సుమారుగా వేసేసాము. చిన్న డబ్బా మసాలా ఇదిగోండి గరం మసాలా వేసేసాము. చికెన్ మసాలా కూడా కొంచెం, ఇదిగోండి ఇప్పుడు ఈ ముక్కలు మగ్గినాయండి. ఇప్పుడు మనం ఇదిగోండి బాస్మతి రైస్ వేసేస్తున్నాం అనమాట.
మనం ఒక్కొక్కసారి ఎసరు వేసిన తర్వాత బియ్యం వేస్తామండి, కానీ ఇలా వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఎలా చేసుకున్నా కూడా మనం కరెక్ట్గా నీళ్ళు పోసుకుంటే బాగా వస్తుంది బిర్యానీ. ఈ బియ్యం అయితే 1 గంట ముందు నానబెట్టుకున్నామండి కడిగేసి. ఇలా మొత్తం కలవాలన్నమాట. బియ్యము అనుకున్న మసాలా దినుసులన్నీ బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, మనం బియ్యానికి సరిపడా నీళ్ళు పోసేసుకోవాలి. 1 గిన్నె బియ్యం తీసుకున్నామండి, 1 గిన్నె వాటర్ పోసాం, ఇంకా కొంచెం పోయాలి. ఇదిగోండి 1 గిన్నె వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇంకో సగం గిన్నె. మనం 1 గిన్నెతో బియ్యం తీసుకున్నామండి, 1 గిన్నెకి 1.5 గిన్నెలు నీళ్ళు అనమాట వేసేసుకున్నాం. ఇప్పుడు అంతా కలిపేసుకోవాలి. మనం ఇందులో అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇదిగోండి కొంచెం గరం మసాలా, ఇది గరం మసాలా అండి, మన ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నది. ఇదిగోండి కొంచెం వేసేసాము. అంటే ఇది మీకు ఎంత ఘాటు కావాలో అంత చూసి వేసుకోవాలండి. మనం తీసుకున్న రైస్ని బట్టి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, దీనికి కొలత ఏమీ లేదు. సరే ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి మనం. ఇప్పుడు కాస్త మగ్గిందండి బగారా రైస్. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాం పైనుంచి, పైన కొద్దిగా నెయ్యి వేసుకొని. ఇదిగోండి ఇది ఫుడ్ కలర్ కొంచెం నిమ్మకాయ రసంలో పిండి పైన వేస్తున్నాం అనమాట. మనం మామూలుగా మొత్తం ఎసర్లో వేసేస్తే మొత్తం కలిసిపోద్ది. ఇలా వేసామంటే కాస్త అలాగా ఆరెంజ్ కలరు, అలా వైట్ కలర్ అలా చూడటానికి బాగుంటుందని ఇలా వేసాం అనమాట. అది కలర్ ఇంక ఇప్పుడు మూత పెట్టేద్దామండి, ఇది మగ్గాలి ఇంకాసేపు. ఇదిగోండి మన బగారా రైస్ రెడీ అయిపోయిందండి, మనం పక్కన పెట్టేసుకున్నాం.